ఇక జగ్గంపేటలో మీడియా సమావేశంలో జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా పనులను రద్దు చేసిందని అన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో 81 కోట్ల రూపాయల పనులను రద్దు చేసిందని అన్నారు ఆయన. గత ప్రభుత్వంపై ఉన్న కక్షతో టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన పనులను నిలుపుదల చేయడం తగదని అన్నారు ఆయన. ప్రజా ఉపయోగం కోసం వేసే రోడ్ల పనులను నిలుపుదల చేసే జీవోను రద్దు చేసి వాటిని పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిని స్థానిక ఎమ్మెల్యేను కోరడం జరుగుతుంది అని అన్నారు. నియోజకవర్గంలో గ్రావెల్ రోడ్లకు 6,40,77,663 రూపాయల నిధులను, నీరు ప్రగతి పనులకు గాను 5,91,14,000 రూపాయల నిధుల బిల్లులు రావాల్సి ఉందని అన్నారు ఆయన. ఎన్ఆర్ఈజీఎస్ పంచాయతీ నిధులు కలిపి చేసినవి నియోజకవర్గంలో 11,60,00,000 పనులకు గాను నిధులు విడుదల కావాల్సి ఉందని అన్నారు. ఈ పనులు చేసిన వారికి ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ తరపున న్యాయ పోరాటానికి నేను సిద్ధపడతాను అని అన్నారు ఆయన. ప్రకాశం బ్యారేజ్ 3 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారని చాలా దుశ్చర్య అని అన్నారు. బ్యారేజీని ప్రమాదపు స్థాయికి తీసుకువెళ్తున్నారని, కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న కక్షతో ఈ విధంగా చేస్తున్నారు అని అన్నారు. ఈ చర్య తగదని జ్యోతుల నెహ్రూ దుయ్యబట్టారు. ఇది 3 టీఎంసీలు పూర్తి సామర్థ్యం, 3.07 టీఎంసీలు నీరు మాత్రం పూర్తి సామర్థ్యంగా నిలవబెట్టారు. అక్కడ గత 10-15 రోజులుగా ఎప్పుడూ లేనటువంటి 10 సంవత్సరాల్లో లేనటువంటి విధానంలో ఇవాళ కృష్ణా రివర్ ఒక్కొక్క ప్రాజెక్టుని దాటుకుంటూ ముందుకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముందస్తుగానే వరద ప్రమాదం ఉంది అని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి సామర్థ్యాన్ని నిల్వ ఉంచకుండా కనీసం గ్యాప్ పెట్టి కిందకి వచ్చే నీటిని వచ్చినట్టుగా పోయేటటువంటి విధానానికి పంపించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. పర్వాలేదు, కానీ కేవలం కక్ష సాధింపుతోటి ఏదైతే గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నటువంటి భవనం ఉందో, ఆ భవనం నీటి ముంపు చేసి చూపెట్టాలి అనేటటువంటి ఒక దురాలోచనతో, ఒక దురుద్దేశంతో పూర్తి స్థాయి నీటి మొత్తాన్ని నిలుపుదల చేసి అవసరం అనుకుంటే రేపు ఏమైనా ప్రమాదవశాత్తు ఇంకా ఫ్లడ్ ఫ్లో పెరిగినట్టయితే దాంతో ఇంకా బాగా మొలగాలి, మేము అందుకోసమే దీని అంతటినీ కూడా తీసేయమని చెప్తున్నామని చెప్పేసి చెప్పుకోవడం కోసం ఈవేళ బ్యారేజ్ దెబ్బతిన్నా పర్వాలేదు. ఇవాళ బ్యారేజ్ కానీ దెబ్బతిన్నదంటే ఏమాత్రం ప్రమాదవశాత్తులు ఏమైనా జరిగినట్టయితే మరి ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఏమాత్రం అన్ఎస్టిమేటెడ్ ఫ్లడ్ వచ్చినా బ్యారేజ్కే ప్రమాదం అయ్యేటటువంటి పరిస్థితి ఈ రకంగా నిలుపుదల చేసినట్టయితే, పూర్తి సామర్థ్యాన్ని పెట్టినట్టయితే, ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ఉండేటటువంటి కక్షతో ఒక బ్యారేజ్ను కూడా ప్రమాద స్థాయికి తీసుకొచ్చేటటువంటి నికృష్టమైనటువంటి చర్యకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటే దీన్ని ఏమనాలో నాకైతే అర్థం కావట్లే. మళ్ళీ పైపెచ్చు ఆయన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటుంటే చేతికి ఏదో ఇబ్బంది అయ్యి రెస్ట్లో ఉంటే దాన్ని కూడా అవహేళన చేసేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ మంత్రులు ఉన్నారంటే మరి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లే. ఇదంతా కూడా ఏంటంటే ఒక డ్రామా. ఏదైతే వాళ్ళు ముందు మొట్టమొదటి నుంచి కూడా ప్రజావేదికను పడగొట్టే దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నటువంటి ఇల్లుని ఖాళీ చేయాలనేంత వరకు కూడా